సార్ చెప్పండి. అంబటి రాంబాబు గారు అసలు మనకి రాజధాని ఆ స్థాయి దేనికి? ఎందుకు ప్రపంచ స్థాయి రాజధాని అని జెప్పి అంటున్నారు. ఆ వ్యాఖ్యానాలు మీరెలా చూస్తారు? అసలు అంబటి రాంబాబు గారు చెప్పే విషయం అసలు యావత్ భారతదేశంలో చెప్పుకోదగ్గ రాజధాని కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తుంటే ఆయన ఎందుకు అనే మాట ఆయన ఎందుకంటే ఆయన ఇరిగేషన్ చేసినప్పుడు ఆ పోలవరాన్ని ఎప్పుడు కడతామో తెలియని పరిస్థితిలో ఆయన మిస్ చేశారు. ఆయనకి అసలు ఒక డ్యాన్స్ చేసిన వాడు తెలుసు తప్ప ఆయనకి ఏది తెలియదు. ఆయన ఇంత మంచి రాజధాని కడుతుంటే అందరు గడిపి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. అది త్వరలో ఎంత వేగంగా రోడ్లు ఇవాళ ఎయిర్పోర్ట్ రావడం మళ్ళీ 16,666 ఎకరాలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న దానికి రైతు కూడా ఒప్పుకుంటున్నారు. ఈయన వారవలేక మాట్లాడిన మాటలు తప్ప అంబటి రాంబాబు గారు చెప్పిన మాటలు ఆస్పదంగా ఉంది. నిన్న మాస్క్ ఇది మన అసెంబ్లీ పెడితే అది కూడా ఆయన మాట్లాడే కానీ ఏదో మాట్లాడదాం అనుకుని ఆ పక్కన చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ మాట మార్చి ఓహో ఆ సెట్టింగ్ చేశాక సెట్టింగ్ పర్వాలేదు, లేకపోతే స్పీకర్ కుర్చీ కోసం మాట్లాడతాడు ఏంటి ఏం మాట్లాడతారో. అసలు చిన్నపిల్లలతో చేయడం అనేది ఒక అద్భుతమైన మంచి అవగాహనతో లోకేష్ గారు పెట్టిన దాన్ని అందరూ కూడా 175 నియోజకవర్గాల నుంచి అందరు పిల్లలు కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తెప్పించి వాళ్ళు చెప్పే ఆ రోజు చూస్తే నిజంగా యువతలో కూడా ఇంత మంచి ప్రతిభ ఉందని చెప్పి జనం అడుగుతుంటే దాని వారం లేక ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఆయన అర్థం కానీ మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు మీరు ఎక్కడైనా కొంచెం చదివి చూసుకొని మీరు ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేశారు, అన్నీ చేశారు, కల్పించి చూసుకొని మాట్లాడితే బాగుంటుందని మా సలహా. సజ్జల గారు ఈ కేసుల్ని అధికారులను ఒత్తిడి పెట్టి వెనక్కి తీసేసుకుంటున్నారు చంద్రబాబు గారు అని జెప్పి మేము రాంగానే మళ్ళీ అన్నీ ఓపెన్ చేస్తామంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అసలు సజ్జల రామకృష్ణ గారు అసలు చేసే పని ఆయనది. ముందు అలా చేసే వాళ్ళ ప్రభుత్వంలో ఆయన చేసే పనులన్నీ కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన్ని సీఎంని పక్కన పెట్టుకొని ఆయన అనుసరంగా చేసుకొని ఈయన అన్ని పనులు చేసుకొని ఈయన ఇష్టాసారంగా ప్రవర్తించిన మాటలన్నీ కూడా ఈ వీళ్ళలో చేస్తాం డౌట్ మీద మాట్లాడుతున్న మాటలు తప్ప రేపు మీ ప్రభుత్వం అసలు రాజే రాదు. వచ్చినా మీకు ఆ ఛాన్స్ కూడా ఎవరు ఈ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తారు. అయితే ఒక మంచి పని అనేది జరిగింది అనుకుంటున్నాను నేను. ఒకసారి జగన్మోహన్ గెలిపించడం వల్ల జనానికి అర్థమైంది, లేకపోతే చంద్రబాబు తాలూకా వాల్యూ తెలియకపోను. ఇవాళ రాష్ట్ర ప్రజలే కాదు యావత్ భారతదేశం అంతా కలిపి చంద్రబాబు అంటే ఏటో తెలిసింది. ఇవాళ ఆయన రాకపోతే ఈయన వాల్యూ తెలియదు. ఆయన రావడం వల్ల ఆయన చేసే తప్పులకి చంద్రబాబు నాయుడు జీవితకాలం ఆయన సీఎంగా ఉండే అవకాశాన్ని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు కాదు కదా, ఈ సజ్జల కాదు కదా, ఈ అంబటి కాదు కదా, ఈ జగన్ ఎవరు ఏమనుకున్నా రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నాళ్ళు ఎవరు ఏం చేయలేరు. అందువల్ల అనుమానం పడక్కర్లేదు దానికోసం. అయితే ఈ సంస్థలకి ఏ సంస్థలు అయితే వస్తున్నాయో ఆ సంస్థలకి అప్పనంగా కట్టబెడుతున్నారు 100 కోట్ల విలువైన భూమిని అని చెప్పి విమర్శ ఒకటి చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? వస్తున్న సంస్థల్ని అలాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి నెట్టడానికి. సార్ యాక్చువల్గా వీళ్ళు ఈ సంస్థలని రాణవీకరణ ఉంచడం కోసం విశ్వ ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకైతే ఎప్పుడైతే ఈ సంస్థలు వస్తున్నాయో చంద్రబాబు నాయుడు మీద లోకేష్ గారి మీద అపారమైన నమ్మకంతో ఎన్నో సంస్థలు వస్తున్నాయి. ఈ సమస్య ఎలా ఎల్లగొట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు జనం. కానీ వ్యాపారవేత్తలు కూడా ప్రతిదీ ఆలోచిస్తారు. సార్ ఏదో డబ్బులు ఉన్నాయని చెప్పి ఈ రాష్ట్రం చెప్పేసి వచ్చింది కాదు. ఈ రాష్ట్రానికి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది, లీడర్షిప్ ఉంది. ఈ లీడర్షిప్ వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, మా వ్యాపారం బాగుపడుతుంది, మా వ్యాపారం వల్ల రాష్ట్ర ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో వాళ్ళు ప్రతిదీ ఆలోచిస్తారు. సార్ ఇలాంటి చెప్పిన నక్క కాబురు చెబితే ఎవరు ఆఫీసులో కూడా అందరూ కూడా వివిధ దేశాల నుంచి మొన్న విశాఖపట్నం సమ్మిట్ అయితే అమోఘం మాట ఎందరూ వచ్చి ఎవరు కూడా వచ్చిన అతి త్వరలో మంత్రి గారు కూడా లోకేష్ గారు కూడా దాన్ని అసలు ఎంత వేరంగా ఆఫీసులకు అప్పచెప్పి వాళ్ళకు వచ్చే ల్యాండ్స్ని కానీ వాళ్ళకు వచ్చే పవర్ని కానీ అన్నిటి కూడా ఒక యుద్ధ ప్రతిపాదన తయారు చేసి వాళ్ళు తెప్పించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఏంటంటే ఇవాళ యువతందరూ కూడా ఆయన కోసం ఎంత బ్యాచ్ వస్తారంటే రాబోయే మళ్ళీ 5 సంవత్సరాలు ఎలక్షన్ వస్తుందో మళ్ళీ చంద్రబాబు నాయుడు లోకేష్ ఇటు కూటమి గెలిపిద్దామని ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళు మాట్లాడికించి ప్రజలకు తెలిసిపోయింది. ఇక అసలు ఇవాళ యువత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. 20 సంవత్సరాల నుంచి మళ్ళీ తీసుకురావడానికి నిజంగా 5 సంవత్సరాలు వెనక్కి పెట్టి చేసాం. ఇవాళ మళ్ళీ గెలిపించుకోకపోతే మా యువత భవిష్యత్తు లేదని చెప్పి యువతంతో ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అర్థమైంది, వ్యాపారస్తులకు అర్థమైంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ అనుకుంటే డబ్బులు పడుతుంది. ఇవాళ ఎంత బేగ ధాన్యం నూరు చేస్తారా మా రైతులు అవి చూస్తున్నారు. రైతు ఎందుకంటే కింద సంవత్సరం పడ్డది 2 గంటలు పడ్డాయి, 3 గంటలు పడ్డాయి, 24 గంటలు పడ్డాయి. లాస్ట్ 48 గంటలకి ఎవరికి లేట్ లేక అందరికీ రైతు అమౌంట్లు పడ్డాయి. దానివల్లే ప్రజలందరూ కూడా సంక్రాంతి బట్టలు కానీ వ్యవహారం కానీ తీసుకొని చాలా బ్రహ్మాండం చేశారు. ఈ సంవత్సరం కూడా పంటలు పెరిగాయి, పండించడం స్థాయి కూడా పెరిగింది. ఇవాళ చంద్రబాబు నెలలు కూడా పంటలు కానీ అందరూ కూడా పండించుకొని హ్యాపీగా ఆయన కోసం చూస్తున్నారు.
అయితే జగన్ గారు పొలంలో దిగి ఒక మాట అన్నారండి. ఎవరు పట్టించుకోవట్లేదు. మేమైతే బటన్‌లొక్కి అప్పటికప్పుడే డబ్బులేసాము. రైతుల్ని ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదని చెప్పి బీమా ఒకటి చేయలేదు. బీమా చేయాల్సింది చేయలేదు. ఆ ఇన్సూరెన్స్ చేయకుండా ముంచారు అని చెప్పి ఒక విమర్శ. అసలు ఇన్సూరెన్స్ చెయ్యిందే వాళ్ళు సార్. అంతకుముందు చేయకపోవడం వల్లే చాలామంది రైతులు పంట పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రైతులు వచ్చిన తర్వాత పట్టించుకున్న తర్వాత ఇవాళ అప్పుడు రైతుల్లోకి ఇవాళ అప్పుడు రైతుల పంట 7,000 పడిపోయింది, మళ్ళీ 7,000 పడిపోయింది. రేపు 2,000 3,000 కూడా 6,000 పడ్డ రైతులు ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గ్రామ స్థాయిలో సర్పంచ్ దగ్గర నుంచి మన ఎమ్మెల్యే వరకు అందుకు రైతుల్లోకి వెళ్ళి మొన్న వెళ్ళి ప్రతి గ్రామం తిరిగి మీకు డబ్బులు పడ్డాయి, అవి డబ్బులు పడ్డాయి, ఏ వాటికి ఉన్నా ఇంకేదైనా వాటికి ఉంటే పెట్టండి అని చెప్పి ఇవాళ సచివాలయాలు అందరూ కూడా ఆఫీస్ అంతా కూడా తిరిగి అవన్నీ చూసుకుంటున్నారు. ఎక్కడైతే రెండో మూడో రాకపోతే ఇందుకు రాలేదు ఏం రాలేదని చెప్పి ఉద్యోగం చేస్తున్నారు. రైతుల పక్షపాతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు 3 ప్రాంతాల అభివృద్ధి జోన్లుగా విభజించారండి. ఇది 3 రాజధానులాగే ఉందంటారా? లేదంటే అభివృద్ధి సాధ్యమవుద్దంటారా? 3 రాజధానులు వేరు, జోన్లు వేరే సార్. జోన్లు ఎందుకు పెట్టారంటే విభజించడానికి. ఎందుకంటే ఏ జోన్కి ఏది ఉంది అన్నీ తెలుసుకొని అందరూ కూడా మా జోన్లో ఏం జరుగుతుందో ఆ జోన్లో ఏం జరుగుతుందో ఆ జోన్ జరుగుతుంది తప్ప జోన్కి మిగతా 3 రాజధానులకి బాగా తేడా. 3 రాజధానులు పెట్టిన ఆఫీస్ వాళ్ళు చేద్దాం అనుకున్నారు. 3 జోన్లు పెట్టి ఏ ఏరియాకి ఆ ఏరియాని డెవలప్ చేయడం కోసం చేశారు. ఇది కూడా జనం కూడా మీరు అన్నట్టు అపోహ వచ్చింది, పెట్టడానికి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు కూడా జనం అయితే గ్రహించారు. ఈయనంతా అభివృద్ధి బాటలో ఏ రకంగా విభజించి దీన్ని చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారని చెప్పి జనం అయితే అర్థం చేసుకోవడం జరిగింది. గూగుల్, క్వాంటమ్ ఇవి ఎన్నాళ్ళకి చేతికి వస్తాయంటారు యువతకి? సార్ ఒక వరిసేను పండించాలన్నా, పిల్ల పళ్ళగారన్నా దానికి వయసు రావాలి. ఇవాళ వయసు వచ్చిందని వెంటనే పెరిగిపోవడం అన్నీ కూడా పద్ధతి చేసినప్పుడు కూడా దాని ప్రోత్సాహంగా ఏమేమి చేయాలి చెప్పింది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అవి వస్తే ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? అది విశాఖపట్నం జిల్లా అయితే మరి చూడక్కర్లేదు. ఆంధ్ర రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ చాలా గూగుల్ కానీ ఏమైనా వస్తే ఎక్కడ చార చేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా టెక్నాలజీని ఉపయోగించారు. టెక్నాలజీ వల్లే ఈ రాష్ట్రానికి మంచి మొన్న హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ బాగు చేశారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా యువత కూడా ఎంత వేరంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఆలోచిస్తున్నారు. ఇవాళ అవన్నీ వచ్చిస్తే ఇవాళ రైతులు కూడా ఇవాళ డ్రోన్ ద్వారా పంటలు వ్యవసాయం పండించే టెక్నాలజీని ఉపయోగించడంలో చంద్రబాబు నాయుడు మించిన వ్యక్తి కానీ మన రాష్ట్రానికి ఉన్న అదృష్టం. ఆయన ఇంకా జనాలు ఏంటంటే 70 సంవత్సరాలు వచ్చాయి, ఇంకో 10 సంవత్సరాలు బతికితే అందరికీ జనాన్ని కూడా ఆయన ఇంకా బాగా ఆరోగ్యం ఉండాలని కోరుకుంటారు తప్ప ఎందుకంటే ఆయన బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఆలోచన ప్రజల్లోకి వచ్చింది, అనుమానపడక్కర్లేదు. అయితే ఇదంతా తిరుగుతుందంతా కేవలం అది ప్రచారం కోసమే. ఫ్లైట్లో తిరుగుతున్నారు, వారాంతాల్లో అసలు ఆ ఏపీలోనే ఉండట్లేదు, ఆ ఫ్లైట్లు ఖర్చు చాలా అయిపోతుంది, ఏమీ చేయట్లేదు వాళ్ళు అని చెప్పి వైసీపీ వర్గాలు అంటారు. సార్ ఆయన ఫ్లైట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ ప్రశ్నలు పెడుతున్నారు. అసలు వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎక్కడో పడుకోవడానికో లేకపోతే ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు సార్. ఆయన ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా వచ్చింది మళ్ళీ వెంటనే అంతకుముందు వీళ్ళు వెళ్ళారంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవారు కాదు. ఎక్కడికి వెళ్ళారో తెలిసింది కాదు, ఎటు ఇచ్చారో తెలిసింది కాదు. వాళ్ళ ప్రభుత్వానికి ఈయనకి రాగానే లోకేష్ గారు కానీ చంద్రబాబు వెళ్ళినట్టే వచ్చినట్టునే దాన్ని ప్రశ్నలు పెట్టి ఏం జరిగారు, ఎవరైనా కలిశారు, ఏంటంటే ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలైతే ప్రతిదీ కూడా ఇవాళ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ సెల్లో కానీ చూస్తున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు, ఏది బోగసు, ఏది ఖర్చు పెట్టడానికి, ఏది స్వంతంత్రానికి అనేది ప్రజలు గ్రహించారు. వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఏదో చెప్పకపోతే ఉన్నతిని కాపాడుకోవడం కోసం వీళ్ళు అమ్మడు కానీ ఈయన కానీ సజ్జలో కానీ రకరకాల మాట్లాడుతున్నారు విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ ఖర్చులు సార్, ఈ ఏరోప్లేన్ అండ్ ఫ్లైట్స్కి అయిన ఖర్చులు, ఫ్లైట్ ఛార్జెస్ మొత్తం అవి లోకేష్ గారి అకౌంట్ నుంచి ఖర్చు పెట్టారని చెప్పి ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిందని తెలిసింది. బట్ ఇప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ అలా ఖర్చు పెడితే ఆ అకౌంట్ తాలూకు స్టేట్మెంట్ చూపించమని కూడా అడుగుతున్నారు వాళ్ళు. దాన్ని ఎలా సార్? అంతకుముందు వీళ్ళు ఏ ముఖ్యమంత్రి అయినా ఫ్లైట్లో తిరగడం కన్ఫర్మ్, తిరగాలి, చేయాలి. అయితే లోకేష్ గారు ఎన్ని వెళ్ళినా సరే అవసరం ఉంటే ఈయన సొంత డబ్బులు చెప్పడం జరిగింది. కాబట్టి చూపిస్తామని చెప్పారు. వాళ్ళు ఈయన అడగక్కర్లేదు, పేపర్కి ఇవ్వగలరు, టీవీలో మాట్లాడక్కర్లేదు. ఆ ఆర్టీ యాక్ట్ ప్రకారం వెళ్తే వాళ్ళకి వస్తుంది, వచ్చి తెలుసు. కానీ తెలుసుకోవడం ఉద్దేశం వాళ్ళకి కాదు, ప్రజల్లో పంచాలతో ఉన్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు ఏదో చెప్పాలి మభ్యపెట్టి మాడిగా చూపించాలి అనుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా నిక్కచ్చిగా ఉన్నారు. అందులో ఏదో సముద్రం ఉందామనో వ్యవహారం చేసుకుంటే ఇవాళ భారతదేశంలో అగ్రగామిగా చంద్రబాబు ఉండేవారు. డబ్బులు సంపాదనుకుంటే ఆయన డబ్బులు సంపాదన ఆలోచన కానీ వ్యవహారం కానీ లేదు. ఈ ప్రజలు ఏమవుతారా, ప్రజల కోసం ఏం చేయాలో ఆలోచన ఉన్నారు కాబట్టి అదైతే ముమ్మాటికి ఆయన చేసి చూపిస్తారని కోరుకుంటున్నాను. అయితే హెరిటేజ్ సంస్థని అన్ని సంస్థలు తీసుకొస్తున్నారు, హెరిటేజ్ సంస్థను తీసుకురావట్లేదు అనేది
వైసీపీ వర్గాల కామెంట్. హెరిటేజ్ అనేది వాళ్ళు చూడండి ఇప్పుడు కూడా ఇన్నిసార్లు ముఖ్యమంత్రి కొనేటప్పుడు కూడా దాని పబ్లిసిటీ కానీ దాన్ని గ్రామాల్లో కానీ వారిని తీసుకెళ్ళిన ఆడప్పుడు అదో సంస్థ, అది మేడం గారు చూస్తున్నారు దాన్ని ఒక సంస్థ కింద ఉంచారు తప్ప దాన్ని ఎప్పుడు కూడా రాజకీయానికి దాన్ని ముడిపెట్టలేదు. రాజకీయానికి దీనికి ముడిపెట్ట ఎప్పుడు లేదు. వాళ్ళు సొంత సంస్థ కింద అదొక సంస్థని ఆ సంస్థను వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఆ డబ్బులతో వాళ్ళు అది వేరు ఇది వేరు. రాజకీయానికి దానికి సంబంధం లేకుండా వాళ్ళు సొంతంగా కష్టపడి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కష్టపడి ఆ సంస్థను మెయింటైన్ చేసుకోవచ్చు. అందులో డబ్బులు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కొంత తీసుకునే అవకాశం తప్ప ఇటు నుంచి అటు వెళ్ళే సమస్య అయితే లేదని చెప్పి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి చేస్తున్నారు తప్ప అందులో ఆవిడ కూడా కొన్ని విధాల మళ్ళీ సొంతంగా ఆ సంస్థ ద్వారా మళ్ళీ చాలా గ్రామాలకు కానీ ఏదైనా మంచి పనులు చేయడానికి పేద ప్రజలకు ఏదైనా చేయడానికి ఆవిడ ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళగా చెప్పుకొని భారత సిమెంట్ లాగా లేకపోతే సాక్షి టీవీ లాగా ఏవో మిగతా డబ్బులు పెట్టుకొని వ్యాపారం చేస్తున్న కావని చెప్పి పక్కగా చెప్తాను. థ్యాంక్ యూ సార్.